బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషపై బీఆర్ఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. రేవంత్ భాషపై రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యమంత్రి బూతుల నుంచి రక్షించండి, అవును ముఖ్యమంత్రి బూతుల నుంచి రక్షించండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. రేవంత్తో సారీ చెప్పించాలని రాహుల్కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ ప్రవర్తన, భాషను ఈ రెండింటినీ అదుపు చేయాలి అంటూ ఉన్నారు దాసోజు శ్రవణ్. రాజకీయ సంస్కారం మరిచి వీధి రౌడీలా మాట్లాడుతున్నారంటూ చెప్పుకొచ్చారు ఆయన. రేవంత్ రెడ్డికి నైతిక పాఠాలు నేర్పించాలంటున్నారు దాసోజు శ్రవణ్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం నన్నేం పీకలేరంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి ముందుగా చూద్దాం. మీకోసం ఎంతైనా కష్టపడతా, వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని, ఒరిగేది లేదు, కరిగేది లేదు, మీ ఈపులు విమానమూతం అవుతాయని తెలియజేస్తూ శాసనసభలో తేల్చుకుందాం. మీకోసం ఎంతైనా కష్టపడతా, వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని, ఒరిగేది లేదు, కరిగేది లేదు, మీ ఈపులు విమానమూతం అవుతాయని తెలియజేస్తూ రైట్. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అయితే గతంలో కొద్ది రోజుల క్రితం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని గురించి మాట్లాడుతూ ఇన్ఫ్యాక్ట్ ఆ టాపిక్ని అడ్రస్ చేస్తూ ఆయన చేసిన స్టేట్మెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కాదు. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కాదు. రైట్. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ టైంలో కాస్త వివాదాస్పదంగా మారడమే కాదు, పెద్ద చర్చ కూడా దారితీస్తాయి. ఎందుకంటే 1,10,000 మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత అంటూ జాబ్ అప్లికేషన్ ఇస్తే అది ఫిల్ చేయడం రాదు అని చెబుతూ ఇంకేమంటారు, అప్పుడు క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. దాని మీద అభ్యంతరం కూడా వ్యక్తమైంది. ఇక కంటిన్యూటీలో వాడు ఇంజనీరింగ్ చదివాడు కాబట్టి జాబ్కి పోడు, స్కిల్స్ నేర్చుకోడు, ఇటు కాన్స్టిట్యున్సీ నుంచి జనాలు వస్తూ ఉంటారు, మావాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు జాబ్ గురించి అంటూ కూడా వాళ్ళు ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటిని అడ్రస్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పుడు పెరుగుబారనే రేపాయి. అంతకన్నా ముందు ముఖ్యమంత్రి భాష సరిగ్గా లేదు అంటూ, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సరిగ్గా లేవు అంటూ బీఆర్ఎస్ నేతలు కూడా మండిపడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రియాక్ట్ అవుతూ ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. పెడతారు రేవంత్ రెడ్డి ప్లీజ్. ఆ కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచకు, నువ్వు పుట్టి మునితే మునుగుపోయా, మాకేం సంబంధం లేదు. 1000 కోట్లు దండుకున్నాం, అయిపోయింది. నీ తరతరాలు ఒక 10 ఏళ్ళు 10 తరాలు బతకడానికి సంపాదన సంపాదించి పడేసినావు. నీ పోతే పోయినావు, మాకేం బాధ లేదు.
నాదా ఎవరిదే? కానీ నువ్వు ప్రజలను ముంచుతున్నావు ఇలా ఈ చిల్లర మాటలతోటి. పాలిటిక్స్ ఇస్ నాట్ అబ్యూజ్ అన్నా. పాలిటిక్స్ ఇస్ నాట్ ఫిల్త్. పాలిటిక్స్ ఇస్ నాట్ అగ్లీ రిటారిక్స్. రాజకీయం అంటే పేదవాడి సేవ అని నమ్మినటువంటి ఒక వాళ్ళలో నేను ఒకడిని. ప్రజలు అట్లున్నారు. రాజకీయం అంటే బూతు, రాజకీయం అంటే అగ్లీ డెమాన్స్ట్రేషన్స్, రాజకీయం అంటే చిల్లరమల్లర మాటలు, రాజకీయం అంటే తొడలు కొట్టాలా, రాజకీయం అంటే మీసాలు తిప్పాలా, రాజకీయం అంటే ఎంట్రక బీకలే వనాలా. ఇది రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాలకు నేర్పుతున్నటువంటి ఒక భాష, రాజకీయ సిద్ధాంతం. దీని నుండి తెలంగాణను కాపాడే బాధ్యత రాహుల్ గాంధీది, మీనాక్షి నటరాజన్ది. బికాస్ షీ ఈజ్ ఏఐసిసి ఇన్ఛార్జ్. Please don't do disservice to the people of Telangana. Mr. Rahul Gandhi, they trusted you. They trusted your promise. They trusted your guarantees and they voted to you. And what today you have given is a ruffian as the chief minister who's indulging in abusive, brazen loot. Please protect Telangana. కాపాడండి మమ్మల్ని. మిమ్మల్ని నమ్మినందుకు మా గొంతు వస్తున్నారు ఇవాళ మీరు. అది దాసోజు శ్రవణ్ అంటుంది. అబ్యూస్, బ్రేసిన్ అని చెప్పి పదాలను అక్కడ కోట్ చేస్తూ మరి చెప్తూ ఉన్నారు. ఏం చేయబోతున్నారు బీఆర్ఎస్ నేతలు? ఇప్పటికీ మీనాక్షి నటరాజన్ రియాక్ట్ అవ్వాలంటున్నారు. అలాగే రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అవ్వాలంటూ బీఆర్ఎస్ నేతలు ఇక్కడ డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, బీఆర్ఎస్ నేతలు గ్రౌండ్కి దిగబోతున్నారు ఈ అంశానికి సంబంధించి, లేకపోతే రాహుల్ గాంధీ కలిసే ప్రయత్నం చేయబోతున్నారా, లేకపోతే జస్ట్ లెటర్ని పంపించి ఫస్ట్ అక్కడి నుంచి రియాక్షన్ చూద్దాం, ఒకవేళ కనుక పాజిటివ్ రియాక్షన్ లేకపోతే అప్పుడు ముందుకు వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నారా? ఎగ్జాక్ట్. రేవంత్ రెడ్డి భాషే రేవంత్ రెడ్డిని భస్మాసురుడిని తన తలపైన హస్తం పెట్టుకుని ఎట్లయితే భస్మం అయిపోయాడో, రేవంత్ రెడ్డి భాషే అట్లాంటి పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైనటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ బూడిదగా మారే సిచ్యువేషన్ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఆయన డైరెక్ట్ గా రాహుల్ గాంధీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి భాషను కంట్రోల్ చేయండి, మీరన్నా చర్యలు తీసుకోండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ అసభ్యమైనటువంటి భాష, ఈ పరిస్థితి కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజైనా మాట్లాడుతున్నటువంటి స్పృహ కోల్పోయి మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు రేవంత్ రెడ్డి ఒక సైకోలా, ఒక అలవాటైనటువంటి ఒక నేరస్తుడిలా మాట్లాడుతా ఉన్నారు. మీరు గాంధీ స్థాపించినటువంటి పార్టీకి ముఖ్యమంత్రి లేక ఒక వీధి రౌడినా అంటూ దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన ఘాటుగానే ఆయన రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ పితగా కేసీఆర్ కు పేరుంటే ఆయన పైన ఒక అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు. నువ్వు భస్మాసురుడివి, నీ తలపై నీ చేతులు పెట్టుకుని నువ్వే బూడిదవుతావు, 18 గంటల పాలన చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను అని చెప్పుకుంటున్నటువంటి నువ్వు మోడీని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నా, 18 గంటల కాపీ పనిచేస్తున్నటువంటి చెప్పుకుంటున్నా నువ్వు 500 బోనస్ ఇచ్చావా, అసలు ఏం పథకాలు అమలు చేశావు, అసలు ఒక్కడన్నా ఇంతవరకు కంప్లీట్ చేసావని ఇచ్చిన హామీలో ఒక్కడన్నా నెరవేరిందా, ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు చెప్తూ ఒక సైకోలా, ఒక విచక్షణ కోల్పోయినటువంటి ఒక వీధి రౌడిలా మాట్లాడుతున్నారు, నీ భాష